అదే మన శ్రీశైలం. కేవలం దైవదర్శనం కోసం మాత్రమే వెళుతున్నారా? అయితే మీరు పొరబడుతున్నట్లే. ఎందుకంటే అక్కడ ప్రతి రాయి ఒక నిగూఢ రహస్యాన్ని మోస్తోంది. గర్భగుడి కింద నుండి కాశీకి నేరుగా వెళ్లే స్వరంగ మార్గాలు నిజంగా ఉన్నాయా? పాతాళగంగ అసలు ఎక్కడి నుండి ఉద్భవిస్తోంది? అక్కమహాదేవి గుహల్లో అర్ధరాత్రి ఎవరికీ కనిపించకుండా వినిపించే ఆ ఓంకార నాదం ఎవరిది? శిఖరం చూస్తే మళ్లీ జన్మ ఎందుకుండదు? బ్రహ్మాండం మొత్తం మీద జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే చోట ఉండటం వెనుక ఉన్న అసలైన పరమార్థమేమిటి? రాబోయే కొద్ది నిమిషాల్లో మీ రోమాలు నిక్కబొడుచుకునేలా, మీ ఊహలకు కూడా అందనంత లోతైన శ్రీగిరి రహస్యాలను ఇప్పుడు మనం ఛేదిద్దాం. కనురెప్ప వేయకుండా శ్వాస బిగబట్టి ఈ ప్రయాణంలో అడుగులు వేయండి. మొదటి రహస్యం: బ్రహ్మాండ కేంద్రం. సృష్టిలో ఎక్కడైనా శివుడు ఒకవైపు, శక్తి మరొకవైపు ఉంటారు. కాని ఈ భూమండలం మొత్తం మీద మల్లికార్జునుడు, భ్రమరాంబాదేవి అంటే ఒక ద్వాదశ జ్యోతిర్లింగం, ఒక అష్టాదశ శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో ఉన్న ఏకైక క్షేత్రం ఇది. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ప్రాచీన సిద్ధుల తాళపత్రాల ప్రకారం భూమికి సరిగ్గా మధ్యలో ఉన్న మహా అయస్కాంత శక్తి కేంద్రం ఇది. ఇక్కడ ధ్యానం చేస్తే మామూలు ప్రదేశాల కంటే 1000 రెట్లు త్వరగా కుండలినీ శక్తి జాగృతమవుతుంది. అందుకే రాక్షసులు, దేవతలు, మహర్షులు, చివరకు శ్రీరాముడు, పాంగవులు సైతం తమ శక్తులను తిరిగి పొందడానికి ఎంచుకున్న ఏకైక మార్గం శ్రీశైలం. రెండవ రహస్యం: అదృశ్య మార్గాలు. శ్రీశైలం నేల కింద ఒక అదృశ్య నగరమే ఉందా? స్థల పురాణాలు అవుననే ఘోషిస్తున్నాయి. ప్రధాన ఆలయ గర్భగుడి కింద నుండి కాశీపట్టణానికి, ఉజ్జయినికి మహాస్వరంగ మార్గాలున్నాయని ప్రతీతి. 100 ఏళ్ల క్రితం సిద్ధులు, నాథయోగులు ఈ మార్గాల గుండానే ఒకే రాత్రిలో అటు కాశీ విశ్వనాథుడిమి, ఇటు మల్లికార్జునుణ్ణి దర్శించుకునేవారు. శివాజీ మహారాజుకు భవానీమాత ఖడ్గాన్ని ప్రసాదించింది కూడా ఇలాంటి ఒక అదృశ్య గుహలోనే అని చరిత్ర చెబుతోంది. నేటికీ ఆ స్వరంగాల తలుపులు ఉన్నాయి. కాని సామాన్యుల కంటికి కనపడకుండా మాయా తెరలు కప్పబడి ఉన్నాయి. మూడవ రహస్యం: పాతాళగంగ. మెట్లు దిగివెళ్తే కొండల మధ్య నిశ్శబ్దంగా ప్రవహించే పాతాళగంగ. దీని రహస్యం నేటి పరిశోధకులకు కూడా సవాలే. కృష్ణానది ప్రవాహమే పాతాళగంగ అని మనమనుకుంటాం, కానీ అది నిజం కాదు. పాతాళగంగ నీటి తీరు, రుచి కృష్ణానది నీటితో పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పురాణాల ప్రకారం ఈ జలాలు భూమి మీద నుండి వచ్చినవి కావు. నేరుగా పరమశివుని జటాజూటం నుండి భూగర్భం గుండా ప్రవహించి శ్రీశైలాన్ని తాకుతున్నాయి. అందుకే ఆ నీటిని ఒక్కసారి తాకినా శరీరంలోని సర్వ రోగాలు నయమవుతాయని, అందులో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయని మన పూర్వీకులు వ్రాసిపెట్టారు. నాలుగవ రహస్యం: అక్కమహాదేవి గుహలు. నది మీద పడవలో ప్రయాణించి వెళితే ఎదురయ్యే అక్కమహాదేవి గుహలు కేవలం రాతి గుహలు కావు. అదొక నిశ్శబ్ద ఆశ్రమం. ఆ గుహల లోపలికి వెళ్లే కొద్దీ వెలుతురు మాయమవుతుంది, ప్రాణవాయువు తగ్గుతుంది, కాని అద్భుతంగా శ్వాస ఆడుతుంది. ఆ కటిక చీకట్లో నిలబడి ఏ శబ్దమూ చెయ్యకపోయినా సరే గుహ గోడల నుండి ఓం అనే నాదం స్పష్టంగా వినిపిస్తుందని ఎంతోమంది యోగులు స్వయంగా చెప్పారు. నేటికీ ఆ గుహల లోపలి అరల్లో ఎవరికీ కనిపించని అదృశ్య రూపంలో ఎంతోమంది మహర్షులు ఘోర తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ అడుగు పెడితే ఆ దైవిక ప్రకంపనలు మీ దేహాన్ని తాకుతాయి. ఐదవ రహస్యం: శిఖరేశ్వరం పునర్జన్మ రాహిత్యం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. శిఖరేశ్వర ఆలయంలోని నందికొమ్ముల మధ్య నుండి ప్రధాన ఆలయ విమాన గోపురాన్ని చూస్తే మనిషికి మళ్లీ ఈ మాయా ప్రపంచంలో జన్మంటూ ఉండదు. ఇది గ్రుడ్డి నమ్మకం కాదు, ఒక అద్భుతమైన దైవిక శాస్త్రం. ఆ నిర్దిష్టమైన ఎత్తులో, ఆ కోణంలో నందికొమ్ముల మధ్య నుండి గోపురాన్ని చూసినప్పుడు అక్కడి నుండి వెలువడే ఒక అదృశ్య కాంతి కిరణం సూటిగా మన నుదిటిపై ఉన్న ఆజ్ఞాచక్రం మీద పడుతుంది. ఆ క్షణంలోనే మన కర్మలన్నీ భస్మమైపోతాయి. అందుకే శ్రీశైలం వెళ్లిన ప్రతి ఒక్కరూ శిఖర దర్శనం తప్పక చెయ్యాలి. ఆరవ రహస్యం: భ్రమరాంబికా అమ్మవారి భ్రమరనాదం. శ్రీశైల క్షేత్రం కేవలం జ్యోతిర్లింగమే కాదు, అది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబికగా కొలువయ్యున్నారు. పురాణాల ప్రకారం
అరుణాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారు కోట్లాది భ్రమరాల అంటే తుమ్మెదల రూపాన్ని ధరించారు. అయితే ఇది కేవలం పురాణగాథ మాత్రమేనా? నేటికి ఆలయ వెనుక భాగంలో ఉన్న ఒక ప్రత్యేక గోడ దగ్గర చెవిపెట్టి వింటే లోపల వేల సంఖ్యలో తుమ్మెదలు ఝుంకారం చేస్తున్నట్లుగా హ్రీం అనే నాదం వినిపిస్తుందని ఎంతోమంది భక్తులు, అర్చకులు ప్రమాణపూర్వకంగా చెబుతుంటారు. శాస్త్రీయంగా అక్కడ తుమ్మెదలు ఉండే అవకాశం లేకపోయినా ఆ నాదం ఎక్కడి నుండి వస్తోంది? అది అమ్మవారి శ్వాసనా, లేక బ్రహ్మాండంలోని అనంతమైన శక్తి తరంగాలు ఆ రాళ్లలో ప్రతిధ్వనిస్తున్నాయా? ఈ భ్రమరనాదం విన్నవారికి మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా వారిలోని నాడులు ఉత్తేజితమవుతాయని యోగశాస్త్రం చెబుతోంది. 7వ రహస్యం: శివలింగంపై నల్లని మచ్చలు ఒక చారిత్రాత్మక సాక్ష్యం. మల్లికార్జున స్వామి లింగాన్ని జాగ్రత్తగా గమనిస్తే దానిపై కొన్ని వింతైన మచ్చలు కనిపిస్తాయి. దీని వెనక ఒక కన్నీటి పర్యంతమయ్యే భక్తి గాథ ఉంది. పూర్వం చంద్రవతి అనే యువతి ప్రతిరోజూ మల్లెపూలతో స్వామిని పూజించేది. ఒకనాడు ఆకలితో ఉన్న ఒక ఆవు శివలింగంపై ఉన్న మల్లెపూలను తినబోయి తన గిట్టలతో లింగాన్ని తొక్కిందట. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే నేటికీ ఆ లింగంపైన ఆవు గిట్టల గుర్తులు, మల్లెపూల మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి. కఠినమైన శిలపైన ఒక ఆవు కాలు మోపితే గుర్తులు పడడం సాధ్యమేనా? అది కేవలం భక్తురాలి భక్తికి మెచ్చి పరమశివుడిచ్చిన వరం. ఆ శిల సామాన్యమైన రాయి కాదు, అది భక్తుల భావాలకు స్పందించే ఒక సజీవ శిల, అంటే లివింగ్ స్టోన్. అందుకే శ్రీశైల మల్లికార్జునుణ్ణి స్పర్శదర్శనం చేసుకునే భాగ్యం మనకు దక్కింది. ఆ లింగాన్ని తాకినప్పుడు కలిగే స్పర్శ మన శరీరంలో ఒక విద్యుత్ ప్రవాహాన్ని కలిగించినట్లుంటుంది. 8వ రహస్యం: ఛత్రపతి శివాజీ ఆత్మబలిదానం యత్నం. శ్రీశైలమంటే కేవలం మునులు, సిద్ధులే కాదు, వీర శివాజీ మహారాజుకు అత్యంత ఇష్టమైన క్షేత్రం. చరిత్రపుటలు తిరగేస్తే ఒక అద్భుత ఘట్టం కనిపిస్తుంది. ఇక్కడి ప్రకృతికి, దైవత్వానికి ముగ్ధుడైన శివాజీ అమ్మవారి భక్తిలో తన్మయత్వం చెంది తన తల నరుక్కుని అమ్మవారికి బలివ్వడానికి సిద్ధపడ్డారు. అప్పుడు భ్రమరాంబికాదేవి స్వయంగా ప్రత్యక్షమై ఆయనను వారించి అధర్మాన్ని అణచడానికి ఒక దివ్య ఖడ్గాన్ని ప్రసాదించిందని చెబుతారు. నేటికీ శ్రీశైలంలో శివాజీ స్మారక భవనం మనకు ఆ చరిత్రను గుర్తు చేస్తుంది. ఒక యోగిలా, ఒక వీరుడిలా శివాజీ ఇక్కడ గడిపిన రోజులు శ్రీశైల వనాలలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. రాజ్యాధికారం కంటే దైవ సాన్నిధ్యమే మిన్నా అని చాటిన క్షేత్రమిది. 9వ రహస్యం: వృద్ధ మల్లికార్జునుడు. ప్రధాన ఆలయం వెనుక భాగంలో వృద్ధ మల్లికార్జున లింగం ఉంటుంది. ఇది చూడడానికి చాలా పాతగా, ముడతలు పడినట్లుగా కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న రహస్యమేమిటంటే లోకంలోని ముసలితనాన్ని, వ్యాధులను తను స్వీకరించి భక్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే రూపమిది. కాలం గడిచే కొద్దీ రాతిశిల ముడతలు పడడం అనేది ప్రపంచంలో మరెక్కడా మనం చూడలేం. ఇది కేవలం శ్రీశైలంలోనే సాధ్యం. అందుకే దీన్ని కాలాతీత క్షేత్రం అంటారు. శ్రీశైలం కేవలం కళ్లతో చూసేది కాదు, ఆత్మతో అనుభూతి చెందాల్సిన మహాక్షేత్రం. దేవుడు లేడు అనేవాడికి సవాలు విసిరే సజీవ సాక్ష్యం మన నల్లమల. ఈసారి మీరు శ్రీశైలం